సో హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఇది ఒక రైల్వే ఇన్ఫర్మేటివ్ వీడియో. సో చాలా రోజుల తర్వాత రైల్వే వీడియోస్ చేస్తాను, రైల్వే ఇన్ఫర్మేటివ్ వీడియోస్. సో ఒక అనౌన్స్మెంట్ వీడియో ఫ్రెండ్స్. సో ఒక 10 days నుండి చాలా రైల్వే అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో ఒక్కొక్కటి వీడియో చేద్దామని చేస్తాను. స్టార్టింగ్ చెప్పినట్లయితే ఈరోజు డేట్ వచ్చి April 24. నేను ఒక 1 week తర్వాత చేస్తాను ఫ్రెండ్స్. సో నేను టూర్లో ఉండి అప్పుడు వచ్చింది అప్డేట్ ఇది. సో వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ బాగాలేదు, చేయలేదు. సో అనౌన్స్మెంట్ ఏంటంటే, సో ధర్మారం రైల్వే స్టేషన్లో పనులు అయితే జరుగుతాయన్నమాట. ధర్మారం పుట్టపర్తి రోడ్లో. అందుకే ట్రైన్స్ కొన్ని ఆపేస్తున్నారు. సో చూడొచ్చు, ధర్మారం రూట్లో 10 రైళ్లు రద్దు. సో ధర్మారం రైల్వే స్టేషన్లో పుట్టపర్తి తిరుపతి కనెక్షన్ పాయింట్ చేంజింగ్ పనులు బుధవారం మొదలయ్యాయి. సో ఇది బుధవారం అంటే ఒక 10 days బిఫోర్ అనమాట. దీంతో గుంతకల్ తిరుపతి మరియు తిరుపతి కదిరి దేవరపల్లి ప్యాసింజర్ బుధవారం నుంచి May 17 వరకు రద్దయ్యాయి ఫ్రెండ్స్. సో ఇంతే. సో ఏమంటే April 15 నుండి May 17 వరకు. సో ఇప్పుడు ధర్మారము అలాగే పుట్టపర్తి సో జాయింట్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, కనెక్షన్ పాయింట్స్. సో అవి వచ్చి పనులు అయితే చేస్తున్నారు. సో అప్రాక్సిమేట్లీ ఒక 1 month వరకు దొరుకుతాయంట పనులు. అందుకోసము తిరుపతి గుంతకల్ ప్యాసింజర్ అన్నీ ఆపేస్తున్నారు అనమాట. సో అది నాకెందుకు అర్థం కాలేదు. సో ఇప్పుడు పీక్ సీజన్ అనమాట, చాలామంది పోయేది ఆ ట్రైన్స్కే. కానీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అన్నీ అయితే పోతున్నాయి ఆ రూట్లో. సో పుట్టపర్తి రూట్లో ఏమైనా డైవర్ట్ చేయాలి రూట్ డైరెక్ట్ మక్కాచెపల్లి మీదుగా, కానీ అలా చేయలేదు. సో అన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయి, జస్ట్ ప్యాసింజర్ ట్రైన్స్ మాత్రమే చేస్తున్నారు అలా. సో తిరుపతి ఎందుకంటే మెయిన్ వచ్చి ఫ్రెండ్స్, ఇప్పుడు తిరుపతి మరియు పుట్టపర్తికి కలుగుతారనమాట. సో దానికోసమే బహుశా ఇలా చేస్తున్నారు. అవి ఒకసారి పనులు అయితే ఫ్యూచర్లో వచ్చి ట్రైన్స్ డైరెక్ట్ ఇప్పుడు నార్త్ ఇండియాలో ఎలాగైతే కొన్ని ట్రైన్స్ అంటే ఇంజిన్ చేంజ్ చేస్తారో అలాగే చేంజ్ చేయొచ్చు. సో తిరుపతి నుంచి డైరెక్ట్ హిందూపూర్కి, బెంగళూరుకి ఇలా ఈ రూట్లో ట్రైన్స్ ఉండొచ్చు అనమాట. అప్పుడు ధర్మారంలో వచ్చి ధర్మారం నుంచి జాయింట్ పాయింట్ నుండి డైరెక్ట్ పెనుగొండ వరకు ట్రైన్ రావచ్చు. అందుకే ఇలా చేస్తున్నారు ఫ్రెండ్స్. సో May 17 వరకు. సో ఈ మార్గంలో వెళ్ళే మరిన్ని రైళ్ళు గుత్తి మీదుగా రేణిగుంటకు మళ్లించారు. కొన్ని రైల్స్ అలా అయితే పోయినాయి అనమాట. ఇక నర్సాపూర్ ఎక్స్ప్రెస్ కదిరి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ మధ్య రాకపోతే సాగించనుంది. అంటే నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అయితే ఒకటి ఉంది. ఆ ట్రైన్ వచ్చి మధ్యాహ్నం డైలీ 2:30కి అయితే బయలుదేరుతుంది ధర్మారం నుండి నర్సాపూర్కి. ఆ ట్రైన్ వచ్చి ఇప్పుడు ధర్మారం నుంచి కాదనమాట. సో కదిరి నుంచి బయలుదేరుతుంది 3:30 అలా. సో ఆ ఒక ట్రైన్ మరియు ఈ ప్యాసింజర్ ఫ్రెండ్స్, మెయిన్ వచ్చి ప్యాసింజర్ ట్రైనే. తిరుపతి గుంతకల్ ప్యాసింజర్ ఉంది కదా, మార్నింగ్ బయలుదేరుతుంది. ఆ ట్రైను ధర్మారంకి 9:50 అలా వస్తుంది అనమాట. సో తిరుపతికి మధ్యాహ్నం 2:30 అలా పోతుంది. అలాగే సేమ్ తిరుపతి నుండి కూడా మార్నింగ్ బయలుదేరుతుంది. అదే ట్రైన్ గుంతకల్కి 5 o'clock అలా పోతుంది. ధర్మారంకి మధ్యాహ్నం అయితే వచ్చేది కదా. ఆ ట్రైన్ అయితే పూర్తిగా క్యాన్సిల్ అయితే అయిపోయింది అనమాట May 17 వరకు. సో ఫస్ట్ టైం ఇలా మొత్తం సమ్మర్ సీజన్ మొత్తం క్యాన్సిల్ చేస్తున్నారు. సో ఇంకా వీక్లీ ఎక్స్ప్రెస్ అయితే కొన్ని ఉన్నాయి, ఆ ట్రైన్లో అయితే పోవచ్చు, కానీ ఎక్కువ ఉండదు ఇప్పుడు రష్. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ డైలీ ఎక్స్ప్రెస్ అనమాట. ఆ ట్రైన్ ఇప్పుడు కదిరి నుంచి బయలుదేరుతుంది. చాలామంది దానికే బయలుదేరుతారు ఇప్పుడు. సో 3:30కి కదిరి కాబట్టి పెనుగొండ నుంచి కానీ ఒక 1 hour 2 hours బస్ జర్నీ కాబట్టి బయలుదేరుతారనమాట. ఇంకా వీక్లీ ఎక్స్ప్రెస్ సాటర్డే మధురై ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఆ ట్రైన్ సాటర్డే మాత్రం ఉంటుంది. అలాగే వెస్టర్న్ అని వచ్చి 16339 ఒకటి ఉంది, 16340 అని. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ ముంబై నాగర్కల్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ వచ్చి ధర్మారంకి ఒక వీక్లీ 4 days వస్తుంది. వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే అలాగే సండే. ఆ ట్రైన్ కూడా పోవచ్చు ఫ్రెండ్స్. అది కానీ అది తిరుపతి పోదు అనమాట. పాకాల వరకు పోగలుగుతుంది. పాకాల నుంచి 20 kilometers. అక్కడ నుంచి బస్సు అలా పోవచ్చు అనమాట. సో దాంట్లో కూడా నేను చాలాసార్లు పోయినాను. సో అలా అయితే పోవచ్చు. లేకపోతే డైరెక్ట్ తిరుపతి పోవాలంటే కూడా ఇంకా ఆ ట్రైన్స్ అయితే లేవు ఇప్పుడు. సో నైట్ ట్రైన్స్ ఉన్నాయి కదా, ఇవే ప్యాసింజర్ ట్రైన్స్. ఆ ప్యాసింజర్ ట్రైన్స్ కూడా క్యాన్సిల్ చేస్తున్నారు అనమాట. సో ఏ ట్రైన్స్ అయితే లేవు. సో డైరెక్ట్ బస్లో పోవాల్సిందే, లేకపోతే నర్సాపూర్ ఎక్స్ప్రెస్ బెస్ట్ ఇంకా ఆప్షన్. లేకపోతే ఆ రూట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. తిరుపతి పోయే వాళ్ళకి గుత్తి నుండి డైరెక్ట్ రేణిగుంట కడప ఉంది కదా, ఆ రూట్. ఎస్ ఫ్రెండ్స్, అనౌన్స్మెంట్ వీడియో చెప్దామని చేస్తాను. మీకు వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ నోటిఫికేషన్ తీసుకోండి ఫ్రెండ్స్. సో May 17 వరకు. సో May 17 తర్వాత అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత వీడియో చేస్తాను. అలాగే ఈ బ్యాడ్ న్యూస్ అనుకోండి, కానీ ఇంకో గుడ్ న్యూస్ కూడా రైల్వే అప్డేట్ ఇచ్చిందనమాట. అదే రూట్లో ఒక ట్రైన్ అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఆ వీడియో నెక్స్ట్ చేస్తాను, చూడండి. సో మీకు వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో గుడ్ బై, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.